कुरुते गङ्गा सागरगमनं कुरुते गङ्गा सागरगमनं व्रतपरिपालनमधवादानं कुरुते गङ्गा सागरगमनं व्रतपरिपालनमधवादानं ज्ञानविहीन सर्वमदेन ज्ञानविहीन सर्वमदेन मुक्तिं न भजति जन्मशतेन मुक्तिं न भजति जन्मशतेन भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమదే. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు కూడాను పావని చాలా చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. దీని ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుందాం. ముందుగా మనం గంగాసాగరం, గంగా సముద్రంలో కలిసే చోటు, గమనము యాత్రను కురితే చెయ్యవచ్చు. వ్రత పరిపాలనం, నోములు వ్రతాలు పూజలు కూడా చెయ్యొచ్చు. అథవా లేకపోతే దానం కూడా చేయొచ్చు. సర్వమతేన అన్ని మతాల ప్రకారము జ్ఞానవిహీన ఆత్మజ్ఞానాన్ని పొందనివాడు జన్మశతనే 100 జన్మలెత్తినా కూడాను ముక్తిం నా భజతి ముక్తిని పొందలేడు అంటూ ప్రతిపదార్థం వస్తుంది. భావం ఏమొస్తుంది? తీర్థయాత్రలు చెయ్యొచ్చు, నోములు నోచవచ్చు, వ్రతాలు చెయ్యొచ్చు, పూజలు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు. కానీ ఆత్మజ్ఞానాన్ని పొందనివాడు 100 జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడు అని ఇక్కడ అన్ని మతాలు కూడా ఒప్పుకుంటాయి అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. ఆచారాలు, వ్రతాలు, తీర్థయాత్రలు ఇవన్నీ సాధనలు మాత్రమే. జ్ఞానం లేకుండా చేసిన కర్మ మనిషిని శుద్ధి చేయదు. శుద్ధి లేకుండా మోక్షం రాదు. మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే కర్మ ప్లస్ భక్తి ప్లస్ జ్ఞానం ఈ 3 కలిసినప్పుడే మనకి మోక్షం వస్తుంది. భగవద్గీతలో 4వ అధ్యాయంలో శ్లోకం ఉంటుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి అంటూ. అంటే ప్రపంచంలో జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది మరొకటి లేనేలేదు. శుద్ధ అంతఃకరణం గల సాధకుడు చాలా కాలం కర్మయోగాచరణ చేసి ఆత్మయందు అదే జ్ఞానాన్ని స్వయంగా పొందగలడు అంటూ మనకి అది శ్లోకం చెప్తుందనమాట. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైంది, పవిత్రమైంది ఇంకొకటి లేనేలేదు. కొన్ని పవిత్రమైన అంశాలున్నాయి. గంగా స్నానము, ప్రాయశ్చిత్త కర్మ, నామజపము ఇవన్నీ పాపాలను కడిగేయగలవు గాని అవి జ్ఞానంతో సమానమైనవి కావు. ఎందుకంటే వేదాంతం ప్రకారము ప్రాథమిక పాపమే అజ్ఞానం. జంధ్యాల పౌర్ణమి నాడు చెప్పే సంకల్పంలో కూడా అనాది అవిద్య వాసనాయ అంటూ వస్తుంది. అవిద్య అంటే అజ్ఞానం. ప్రాయశ్చిత్త కర్మ, గోహత్య, శిశుహత్య, సువర్ణస్థేయం, సురపానాల పాపాలను తొలగిస్తుంది కానీ అజ్ఞానాన్ని తొలగించదు. అలాగే గంగా స్నానం పాపాన్ని తొలగిస్తుంది కానీ అజ్ఞానాన్ని తొలగించలేదు. అలా కనుక గంగా స్నానానికి అజ్ఞానాన్ని తొలగించే శక్తే ఉంటే ఇన్ని సంవత్సరాలు జ్ఞానబోధ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. గంగా స్నానం పాపాన్ని కడితే జ్ఞానగంగా సంసారాన్ని తొలగించేస్తుంది. అందువల్ల నహి జ్ఞానేన సదృశం పవిత్రం అంటూ గీతాచార్యుడు మనకి ఇక్కడ బోధించాడు. పుణ్యక్షేత్రాలు సందర్శించడం, పవిత్ర తీర్థాల్లో స్నానం చేయడం, పూజలు, అభిషేకాలు, నోములు, వ్రతాలు చేయడం, దాన ధర్మాలు చేయడం ఇవన్నీ మంచివే. అందరూ కొద్దో గొప్ప చేస్తూనే ఉంటారు. వీటికి సక్రమంగా శాస్త్రం చెప్పినట్లుగా చేస్తే కలగవలసిన ప్రయోజనం తప్పకుండా కలుగుతుంది కూడాను. ఇలాంటి యాత్రలు చేయడం వల్ల మనకి లోకానుభవం వస్తుంది. రకరకాల ఆచార వ్యవహారాలు తెలుస్తాయి, అలవాట్లు తెలుస్తాయి. మంచిని దాంట్లోంచి మనం గ్రహించవచ్చు.
కుటుంబ వ్యవహారాలు మర్చిపోయి కొంతకాలం దైవం మీద మనస్సు నిలిపి ప్రశాంతంగా ఉండడం కూడా కుదురుతుంది. అలాగే మనం చేసే ఈ వ్రతాలు, పూజలు ఇవన్నీ కూడాను శరీరాన్ని భగవంతుని సాన్నిధ్యంలో ఉంచడానికి, మనస్సుకు కొంత క్రమశిక్షణ ఇవ్వడానికి, దాన ధర్మాల ద్వారా మనసుకి కరుణ అనే శిక్షణ వస్తుంది. సమాజంలోని అసమానతలను కొంతవరకు దూరం చేసినట్లుగా కూడా అవుతుంది ఇది. ఇవన్నీ మనశుద్ధికిను భగవద్భక్తిని పెంపొందించడానికి తప్పకుండా సహాయపడతాయి. అయితే ఇలాంటి సత్కార్యాలు ఎన్ని చేసినా ముక్తిని మోక్షాన్ని పొందాలంటే మాత్రం ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం. జ్ఞానం లేకుండా ఎన్ని కర్మలు చేసినా ఎంతకాలం చేసినా మోక్షం రాదు. అందుకే జన్మశతేన అన్నది 100 జన్మలెత్తినా కూడాను ఇది రాదు అంటూ జ్ఞానే నైవతు కైవల్యం అంటూ జ్ఞానం ద్వారానే కైవల్యం అని ఉపనిషత్తులు మనకి చెప్పాయి. కాబట్టి మనం ఆ ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి అన్నదానికి ఇవి మాత్రం మెట్లు అవుతాయి తప్పితే వాటితోటే మోక్షం లభించదు అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడా విందాం. గంగా నదిలో గంటలు మునిగిన కొండ గుహలలో వాసము చేసిన వ్రతదానములు విరివిగా చేసిన దొరకదు దివ్య జ్ఞానరత్నము. వనవాసమున ఒంటరి గుండిన భిక్షాటనతో పొట్టను నింపిన ఆశలు వీడని హృదయములోన ఆత్మజ్ఞానము అంకురించునా. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. చాలా చక్కగా పాడి వినిపించారు మనకి డాక్టర్ గారు. మడి ఆచారము, మంత్రపట్నాలు ఇవన్నీ చేసినంత మాత్రాన మనకి జ్ఞానం రాదు. జీవుడు తాను ఆత్మరూపుడని, ఈ శరీరం జడమని, బాహ్యకర్మల ద్వారా మనకి ఏమీ రావని, అలాగే పవిత్ర నదుల్లో స్నానం చేయడం, తీర్థయాత్రలు తిరగడం, దానాలు చేయడం, వ్రతాలు చేయడం ఇవన్నీ అవసరమే, కానీ అవి ఆచరించినంత మాత్రాన మోక్షం కలగదు అంటున్నారు ఈ కవి కూడాను. ఈ కార్యాలన్నింటి పరమార్థము చిత్తశుద్ధిని పొందడమే. తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది పరమాత్మకి చేరువవ్వడం ముఖ్యం అంటూ ఇక్కడ చెప్తున్నమాట. ఈ బాహ్య కార్యాలన్నీ ఉపకరణలు మాత్రమే, కానీ అవే గమ్యాలు, అవే పరమార్థాలు కావు. గమ్యము గోవిందుని చరణాల విందాలే అంటున్నారు కవిగారు. చాలా చక్కటి సందేశం. మనం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.